ఓకే ఓకే ఎలాగో టెక్నికల్లీ విడిపోయారు కాబట్టి ఈ రోజు జోక్స్ వార్ జరగబోతుంది బిందాస్ బ్రదర్స్ కి. కవాన్ భాస్కర్ ఎరగదే. నీ పేరు భాస్కర్ కదా? దొబ్బింది అబ్బా దొబ్బింది. దొబ్బిరంటున్నావు ఇటు దాకా పోయినా రే దొబ్బుతే పోతున్నారా బుల్డోజర్ ఎప్పుడన్నా? నేను డాంబర్ గురించి మాట్లాడట్లేదు కూసో. కవారా భాస్కర్. ఇక మన హర్యానా రాజానా చిన్నప్పుడు ఎట్లుంటో చూపిస్తాం. అరే రాజు రాజు నర్రా స్కూల్కి పోదాం లేట్ అవుతుందంటే ఆగు రాగు ఇది ఒక్క సమ్ చేసుకొని వస్తారా అంటే సరే కానీ కింద వండుకొని రాసుకుంటున్నాం టేబుల్ యూజ్ చేసుకోవచ్చు కదరా అంటే మన రాజన్న అవులాగా నువ్వు నావరాబాయ్ సార్ ఏం చెప్పిండు ఈ సమ్ములో ఏ టేబుల్ యూజ్ అవుతాడు అందుకే కింద వండుకొని రాస్తున్నా అంటాడు. ఏంటి ఒక్కదానికి అంతే గుర్తున్నారు మా ఓడొస్తారు ఇప్పుడు. నాకాడ సూది గుచ్చుకుంది అందుకే వచ్చినది. సూది గుచ్చుకుంటే ఆడగరాలు ఇది వచ్చి కాదు అది ఊడుతుందేమో వచ్చిండ్రా. జ్ఞానేశ్వర్ మనం ఇలాంటి టేబుల్ బచ్చ జోకులు కాదు. టేబుల్ కమ్మంటు వాళ్ళ అక్క జోకులు చెప్పరా. అది నువ్వే అక్కవి అన్నా. అయ్యో అట్లా కాదు వాళ్ళ డాడీ జోక్ చెప్తే అలా. ఓకే అక్క ఒక రోజు మా సుధాకర్ అన్న భాస్కర్ అన్న నడుచుకుంటూ పోతుంటారు. నడుచుకుంటూ పోతుంటే పట్టాల మీద కూడా నడుచుకుంటూ పోతాడు. అప్పుడు సుధాకర్ అన్న ఏమంటాడు అరే భాస్కర్ ట్రైన్ ఓడి కనిపెట్టిండు కానీ చాలా గ్రేట్ రా అంటాడు. అప్పుడు బుల్లెస్ భాస్కర్ ఎందుకు రా అంటాడు ట్రైన్ కనిపెట్టకపోతే ఈ పట్టాలు వేస్ట్ అయిపోతుంటాయి కదా రాబే అంటాడు. నీ జోక్ పేలింది కాబట్టి వాళ్ళు ముగ్గురు వచ్చి ఒకసారి మేము నమ్మేది 1 2 3. అరే నీ జోక్ కి పైన పందికొక్కులు తిరుగుతున్నాయి. మన సుధాకర్ అన్న దేవుడు తెలుసుగా చిన్నప్పుడు అలా ఎట్లుంటా చూద్దాం. ఇక సుధాకర్ అన్న పోయి భాస్కర్ అన్నలో స్కూల్లో కూర్చుంటాడు. అరే అవురా సుధాకర్ అంత మంచి స్కూల్ వదిలేసుకొచ్చి మా స్కూల్లో కూర్చున్నాం రా. అప్పుడు అంటాడు అరే లేదు మామ సార్ చెప్పిన పని చెప్తే ఇలా కొట్టిండు అంటాడు. అగో సార్ ఏం పని చెప్పిండ్రా అంటాడు. వేరే ఒక పాట పాడు మొన్న వాడినారా ఇలా కొట్టిన అంటాడు. పాట పాడితే ఇలా కొడతారా అంటాడు. ఏం పాటరా అంటే ఈ పాట అంటాడు. ఈ పాట అంటాడు. అయితే మన శ్రీముఖి అక్క స్టూడెంట్ మన భాస్కర్ అన్న సార్ చెప్తాడు ఇగో శ్రీముఖి ఈ ఎగ్జామ్ లో నీకు 75% రావాలి చెప్తున్నా అంటాడు. మన శ్రీముఖి అక్క లేచి ఇంటెలిజెంట్ కదా 100% వస్తే సార్ నువ్వు ఎందుకు భయపడుతున్నావు అంటాడు. భాస్కర్ అన్న ఇగో జోక్ చేయకు నువ్వు అంటే శ్రీముఖి అక్క ఎవడు జోక్ స్టార్ట్ చేసిండు ఫస్ట్ అంటే చినబోయాడే సూర్యుడు కళకళలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు కనిపించని ఆ మనసు. నోట్లో అది పెడితే పెట్టించుకుంటున్నావు ఏంట్రా నుతి? అరే నువ్వు స్టాండర్డ్ ఉంటావు మబ్బుల తెరవేస్తే ఒక గ్రహణం ఎదురొస్తే రవితేజం వెలవెలబోతుందా. అరే సుధాకర్ జోక్ చెప్పరా. జోక్ చల్లవాడు. ఇక మన సుధాకర్ అన్న ఎంత దేవుడో నేను చేసి చూపిస్తా ఇప్పుడు. అయితే ఏమైందన్నా అట్లా అయిందన్నా కాదు ఏం రా జోక్ చెప్పిండు సరే స్టూడెంట్స్ ఏం చెప్తే అది చెప్పాలా వద్దా? చెప్పాలి. మూసుకొని వెళ్ళిపోయింది అంతే. అయితే మన సుధాకర్ అన్నని పోలీసులు అట్టుకోతారు. అయితే పోలీసు అని అడుగుతాడు అరే సుధాకర్ నువ్వు బస్సులో ఉన్నావు ఆ కండక్టర్ ని డ్రైవర్ని ఎందుకు నూకినావు అని అడుగుతాడు. అయితే మన సుధాకర్ అన్న దేవుడు కదా సార్ వాళ్ళు చెప్పినట్టే చేసిన సార్ అంటే వాళ్ళు ఏం చెప్పిర్రా అంటే ఎవరైతే టికెట్ లేకుండా ప్రయాణం చేస్తారో వాళ్ళు నువ్వేమన్నాడు అందుకని ఇద్దరు నువ్వు
అంటే వాళ్ళది వాళ్ళు అట్లనే చెప్పుకుంటారు. ఇప్పుడు పేలించడానికి నిజంగానే వస్తున్నాడు జ్ఞానేశ్వర్. అది పంచులు వెళ్తారే 3 లైన్లు వెళ్తున్నాయి మొత్తం. యాక్చువల్లీ కామెడీ బ్రహ్మ కామెడీ దేవుడు పక్కనే ఉండి వాళ్ళ అక్క కూడా పక్కనే ఉంటే అప్పుడు దగ్గర నుంచి ఉంటే జోక్ బాగా వస్తుందా. ఓకే ఎనీవేస్ ద లాస్ట్ జోక్. రెడీ జ్ఞాని? రెడీ. అంటే వాడికి లేనిది పక్కనోళ్ళలో చూసుకుంటాడు వాడు. సుధాకర్ అన్న వాళ్ళు కొడుకు ఒక రోజు ఇంటికి ఏడ్చుకుంటూ వస్తాడు. అరే బాబు ఎందుకు ఏడుస్తున్నావురా అంటే, నాయన నువ్వు తెమ్మన్నావు కదా వెన్నెల ఐస్ క్రీమ్, అది దేనికి పోయినా. మరి ఎందుకు ఏడుస్తున్నావురా అంటే, అంటే ఆ ఐస్ క్రీమ్ వెన్నెల తింటుంది, ఆ వెన్నెలని తీసుకొని వస్తే వాళ్ళ డాడీ కొట్టిడు అంటే. ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు ఇవి ఎక్కడా